ప్రతి గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లకు పిలిపించడము, హరాస్ చేయడము, తిట్టడము, కొట్టడము, కేసులు పెట్టడము, అరెస్టులు చేయడము, జైళ్ళకు తీసుకువెళ్ళడము, ఈ విధమైనటువంటి అరాచక పాలన చిలుకలూరుపేట నియోజకవర్గంలో నడుస్తోంది. ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలామందికి తెలుసు, మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకేనా కుటుంబం ఉంది? మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. నేను ఇక్కడ మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను. ఇక్కడ 5 ఏళ్ళు నేను పనిచేశా, నేను ఎమ్మెల్యేగా చేశా, నేను మంత్రిగా పనిచేశా. కానీ ఎక్కడా కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల, ఇలాంటి అరాచక పాలనకు మేము ప్రోత్సహించలా. ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రొవోక్ చేసి, మేము మా ఇంట్రెస్ట్లు ఏమి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా. ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి, వాళ్ళకి ఇంకేదైనా కష్టాలు ఉంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి, ఇక్కడ మంత్రిగా ఉండి, ఇక్కడున్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే, ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా, మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా వచ్చి ఈరోజు వేల సంఖ్యలో చక్కటి వైద్య సేవలు పొందుతున్నారు. ఎప్పుడో చిరకాలపు కలగా ఈ చిలుకూరుపేట ప్రాంత ప్రజల కలగా ఏదైతే బైపాస్ ఉందో, ఆ బైపాస్కి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా రైతులకు డబ్బులు రావాల్సి ఉందో, ఆ డబ్బులను ప్రభుత్వం ఏదైతే వాటా చెల్లించాల్సి ఉందో, ఆ వాటాని కూడా జగనన్న ప్రభుత్వం ఆ రైతులకు చెల్లించి, కోవిడ్ టైంలో అనేక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు కాస్త ఆగిపోయి వెనకబడి ఉంటే కూడా వాళ్ళందరినీ పిలిచి, ఆ కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకు మోటివేషన్ ఇచ్చి, వాళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి సపోర్టు పూర్తిగా ఇచ్చి, రాత్రింబగలు వాళ్ళు పనులు కంప్లీట్ చేసి, శరవేగంగా పనులు పూర్తి చేసి బైపాస్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత కృషి చేశాము. ఈరోజు చూస్తే ఎక్కడి నుంచో, చెన్నై నుంచి, కడప నుంచి వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత కమ్యూట్ బాగుందని చెప్పి హర్షించేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్లు తగ్గి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే చిలకలూరుపేట పట్టణ ప్రాంతానికి సంబంధించి అమృత్ పథకం చివరి దశలో ఉంది. ఆ చివరి దశలో ఆ కొన్ని పనులు జరిగితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. దాని మీద దృష్టి పెట్టండి. లేదు, మీ దృష్టి దీని మీద లేదు. మీ ప్రభుత్వం పుణ్యమా అని ఈరోజు చూస్తున్నారా, నియోజకవర్గంలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు పత్తి, మిర్చికి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పి ఏడుస్తున్నారు. మీ ప్రభుత్వం పుణ్యమా అని నిత్యావసరాల ధరలు, ఆ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కొనుక్కోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకోండి. మీ ప్రభుత్వ పుణ్యమా అని వ్యాపారస్తులు వ్యాపారాలు సరిగా సాగక
ఆ వ్యాపారం సాగించాలన్నా మీరు పెట్టే ట్యాక్సులు, మీరు అడుగుతున్నటువంటి మెంబర్షిప్లు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతూ తలబాదుకుంటున్నారో తెలుసుకోండి. ఇవేవి మీకు పట్టవు. పూర్తిగా మీ ఫోకస్ 2 అంశాల మీదే. ఆ 2 అంశాలు ఏంటంటే, ఒకటి, విడుదల రజనీ మీద కేసు పెట్టాలి, విడుదల రజనీ కుటుంబ సభ్యుల మీద పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద కూడా పెట్టాలి. ఎవ్వరూ కదలాడకూడదు, హింసించాలి, జైళ్ళ దాకా తీసుకువెళ్ళాలి, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయాలి. ఇదొక ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంకొక ఇంట్రెస్టు హ్యాపీగా జోబులు నింపుకోవాలి. సామాన్యుల్ని కూడా ఇబ్బంది పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలి, మీ జోబులు నింపుకోవాలి. దోపిడీ, అక్రమ సంపాదన, అక్రమ కేసులు, అక్రమ సంపాదన, ఈ రెండింటి మీదే మీ 100% ఫోకస్ ఉంది. దీంట్లో 10% అయినా ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు ఈ జనానికి. వీళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారు, ఈ సమస్యల గురించి పట్టించుకుందాం, వీళ్ళకు మేలు చేద్దామని దీంట్లో 10% మీరు పనిచేసినా ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. కానీ ఇవేవి పట్టవు, ఇవేవి మీకు పట్టట్లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఒక్కసారి 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి అక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్, మీరు చేసినటువంటి స్కాములు, మీరు చేసినటువంటి పాపాలు, ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైండేవాళ్ళు పుల్లారావు గారు? మీరు ఏమైండేవాళ్ళు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నా మీద పెట్టిస్తారా కేసులు? మా నాయకుల్ని వేధిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కేస్తారా ఇక్కడ మీరు? ఇవేమి సాగవు, ఇవేమి కుదరవు. ఈరోజు మీరు చేస్తుంది ఏందా అంటే, ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ వాట్ నాట్ ఈరోజు నియోజకవర్గంలో వాట్ నాట్ జరుగుతుందండి. ఈరోజు ప్యాకాట్ నడుస్తుంది, గ్రానైటు, గ్రావెలు, సెటిల్మెంట్లు, అక్రమాలు, ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి, బార్ షాపులు, బెల్ట్ షాపులు, ఇవో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, జనం ఆశపడో సూపర్ 6, సూపర్ 7 అని చెప్పారు, మాయమాటలు చెప్పారు. సరే చూద్దాంలే అనుకున్నారు. ఇంత పెద్ద మ్యాండేట్ మీకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. మేము కూడా అనుకున్నాం, ఓకే మేము మంచి చేసి ఓడిపోయాం, గెలుపోవటమి సహజమే, చూద్దాం ఏ మేరకు ఈ ప్రభుత్వం ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేస్తుంది చూద్దామని మేము చూస్తున్నాం. చాలా క్రమశిక్షణగా, చాలా పద్ధతిగా మా నాయకుడు చూపించినటువంటి బాటలో ప్రజలకు మేలు చేస్తూ నడవడమే మాకు తెలుసు. ఇలా మీలాగా చీప్ ట్రిక్స్, ఈ చీప్ పాలిటిక్స్, ఎవరినో పెట్టి ఏదేదో చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు.